ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువబడిన లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, ఈ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలమున మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ మాటలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, గతించిన దినమున దేవుడు స్త్రీకి పురుషునికి ఏ విధమైన శాపమును అనుగ్రహించాడు. ఆజ్ఞాతిక్రమం చేసినటువంటి ఆది నరులైన ఆదాముకు ఆ స్త్రీకి ఏ విధమైనటువంటి శాపములను ఇచ్చాడో మనము నిన్న ధ్యానం చేశాం. ఇదేం పిల్లరా, ఆ ధ్యానం చేస్తూనే మనం చదువుకున్నటువంటి లేఖనములో దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను అనేటువంటి మాట మనం చదువుకున్నాం. ప్రియ దేవుని పిల్లలారా, ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు అన్న మాట ఏమిటి? ఆదాముతో దేవుడు చెప్పిన మాట, నీవు ఈ తోటలో ఉన్న చెట్ల ఫలములన్నిటినీ తినవచ్చు, కానీ ఈ తోట మధ్యలో ఉన్న ఈ చెట్టు ఫలమును నువ్వు తిన్న దినమున నిశ్చయముగా చస్తావు అన్నాడు. ప్రియదేవుని పిల్లలారా, 3వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఆ స్త్రీ ఆ చెట్టు ఫలములను కోయడం, వాటిని తినడం, తనతో పాటు తన భర్తకును ఇవ్వడం జరిగింది. దేవుడు అన్న మాట ఏమిటి? ఆ చెట్టు ఫలములను నీవు తిను దినమున చస్తావు అన్నాడు. ఆ మాట దేవుడు స్వయంగా ఆదాముతో చెప్పాడు. ఇప్పుడు వారిద్దరూ ఆ చెట్టు ఫలాలను తిన్నారు. వారిద్దరూ ఎందుకు చనిపోలేదు? వారు దేవుని శాపాన్ని మాత్రమే కొని తెచ్చుకున్నారు, కానీ ఎందుకు చనిపోలేదు అని నిన్నటి దినాన మనము ఆప్ చేస్తూ దానిని కొనసాగింపుగా ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. ఎందుకు వారు చనిపోలేదు? ప్రియ దేవుని పిల్లలారా, చస్తావు అని దేవుడే చెప్పాడు కదా. ఆ పండు వారు దేవుడు తినొద్దన్న పండును వారు తిన్నారు కదూ. చస్తావు అన్న మాట నిజము, ఆ పండు తిన్నారు అన్న మాట వాస్తవమే. అయితే వారెందుకు చావలేదు? నా ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచన చేశారా? దేవుడు ఆ పండును తినకముందు స్త్రీ అపవాదికి అపవాది మాటకు తన మనస్సును నిలపకముందు వారు ఆత్మీయ దేహాలతో ఉన్నారు. వారు మంచి చెడ్డలను ఎరగని వారై ఉన్నారు. దేవుడు చెప్పాడు, మీరు వాటిని తిను దినమున మీ కళ్ళు తెరవబడతాయి, అవి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము కాబట్టి వాటిని మీరు తినకూడదు అన్నాడు. ఎందుకు దేవుడు ఆ ఆజ్ఞను వారికి ఇచ్చాడు? వాటిని తిని దినమున మీరు మాలో ఒకరి వంటి వారైపోతారు. అలా ఉండకూడదు. మీరు నా కొరకు ఏర్పరచబడిన, నా రూపంలో చేసుకున్నటువంటి మనుష్యులు, నరులు కాబట్టి మీకు నా యొక్క సాంగత్యము, సహవాసము ఉంటే చాలు, మీరు నాతో కలిసి జీవిస్తే చాలు అని దేవుడు అనుకున్నాడు. ఇదేం పిల్లారా, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము వారు తిన్నప్పుడు వారికి ఏం జరిగింది? వారి కన్నులు తెరవబడ్డాయి. వారు దిగంబరులమని వారు తమను తాము గుర్తించుకోగలిగారు. అంటే దేవుడిచ్చిన సర్వాధికారాన్ని, దేవుడిచ్చిన మహిమ వస్త్రాన్ని,
దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆధిక్యతను వారు కోల్పోయారు. కాబట్టి ఇప్పుడు ఏమయ్యారు? వారు మనలో ఒకని వంటి వారయ్యారు అని దేవుడు 22వ వచనంలో మాట్లాడతాడు. మంచి చెడ్డలను ఎరిగిన వారుగా వారు మారిపోయారు. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, అలా మారినటువంటి వారు మరి దేవుడు వారికి ఇచ్చిన సర్వాధికారాన్ని ఎవరి చేతిలో పెట్టారు? అపవాది చేతిలో పెట్టారు. మరి అపవాది చేతిలో పెట్టినప్పుడు వాడు ఆ అధికారాన్ని పొందుకున్నవాడై మరి వాడు దేవుడు నరునికి ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డు పెట్టుకుని దేవుని మీద అజమాయిషి చేయాలని వాడు విర్రవీగుతూ ఉన్నాడు అక్కడ. ప్రియదేని పిల్లరా, దేవుడు ఒక మంచి ఉద్దేశంతో తన రూపంలో నరుని చేసుకుంటే వానికి ఆజ్ఞ ఇచ్చి నువ్వు తినకూడదని చిన్న మాట చెప్తే దానిని మరి అతిక్రమించిన వాడిగా ఇక్కడ మానవుడు కనపడతా ఉన్నాడు. మరి అలాంటి మానవుడు మరి తన అధికారాన్ని అపవాదికి అప్పచెప్పిన మానవుడు ఆ అధికారాన్ని చూసి వెర్రవీగుతున్న సాతాను, వీరిద్దరూ దేవుని దగ్గర కనపడతా ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? చంపేస్తానన్న దేవుడు మరి నరుని చంపేస్తే అపవాది ఏమవుతుంది? అపవాదికి విజయం వచ్చినట్లుగా వాడు విర్రవీగుతాడు. కానీ దేవునికి అది ఇష్టం లేదు. దేవుడు మానవునికి విజయాన్ని రావాలని ఆశపడుతున్నాడు, కానీ అపవాదికి ఎంత మాత్రమును విజయం రాకూడదు. వాడు తన్ను తాను హెచ్చించుకున్నవాడు, మరి పరలోకము నుండి పడద్రోయబడినటువంటి చెడ్డవాడు. వాడి గుణాలన్నీ కూడా చెడ్డవి. అట్లాంటి దుర్గుణాలు కలిగినటువంటి వ్యక్తి మరి దేవుడు నరునికి ఇచ్చిన అధికారాన్ని తీసుకుని వాడు విర్రవీగుతూ ఉన్నాడు. నేను విజయం సాధించానులే అని అనుకుంటా ఉన్న ఆ సమయంలో దేవుడు వీరిని తానిచ్చిన మాట చొప్పున వీరిని చంపేస్తాడు. ఇక ఈయనకి మహిమ తెచ్చేవారు ఈ లోకంలో ఎవరూ లేరు అని అనుకుంటున్న సమయంలో దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, మరి తాను చస్తావు అన్నటువంటి మాటను ఆయన మరి నెరవేర్చకుండా అక్కడ కూడా ఆయన ఎంతో ప్రేమతో దయతో ఆలోచించాడు. ఎందుకంటే తన రూపంలో చేసుకున్న నరుడు ఆజ్ఞాతిక్రమం చేశాడు. అయితే ఈ ఆజ్ఞాతిక్రమం వలన పాపము మరి తన హృదయంలోనికి తన శరీరం మీదకి ఏలుబడి చేస్తూ ఉంది. అలాంటి పాపాన్ని మరలా పరిశుద్ధపరచడానికి ఒక అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, అవ్వ ఆదాములు చేసిన దోషమును పరిహరించుట కొరకు ఆయన మరి ఆదాము అవ్వల పక్షమున నిలబడ్డాడు. అపవాదికి ఎంత మాత్రం విజయం రాకూడదని మరి తానిచ్చిన మాటను తానే నొక్కిపెట్టి వారికి వస్త్రములను తొడిగించాడు. అదే మనం చదువుకున్నటువంటి 21వ వచనంలో దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాను. మరి ఈ చర్మపు చొక్కాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచన చేస్తే ఒక నిర్దోషమైనటువంటి జంతువును ఆయన మరి అక్కడ మరి తీసుకొని దాని చర్మమును చొక్కాయలుగా చేసి వారికి తొడిగించాడు. అంటే ఆజ్ఞాతిక్రమం ద్వారా నరుని దేహంలోనికి ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఆ పాపమును పరిహరించడానికి నిర్దోషమైన ఒక జంతువు అక్కడ వధించబడింది. ప్రియదేని పిల్లలు ఆలోచన చేశారా? దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసా? ఎప్పుడు కూడా తన రూపంలో చేసుకున్న మానవునికి విజయమును అనుగ్రహించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మానవుని ఆయన హెచ్చించడానికే చూస్తూ ఉన్నాడు. అపవాది మరి వీళ్ళను శిక్షిస్తాడు, వీళ్ళను చంపేస్తాడు. ఇక తనతో సహవాసం చేసేవారు, తన సన్నిధిలో మరి తనను మరి కొనియాడేవారు, తనకు మహిమ తెచ్చేవారు ఇక ఉండరు అని వాడు ఆలోచిస్తున్నటువంటి వాడి ఆలోచనను, ఆ చెడ్డ ఆలోచనను కొట్టివేస్తూ దేవుడే మరి వారిని చంపకుండా వారి మీదకు వచ్చినటువంటి ఆజ్ఞాతిక్రమం వలన వారు సంపాదించుకున్న ఆ పాపమును, ఆ శాపమును పరిహరించడానికి ఒక నిర్దోషమైనటువంటి జంతువును అక్కడ ఆయన మరి వధించటం, ఆ వధించిన జంతువు చర్మాలని వారికి చొక్కాలుగా చేయించి తొడిగించడం దేవుడు చేశాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఆ మొదటి జంతువు, నిర్దోషమైన జంతువు
మరి క్రీస్తు ప్రభుల వారికి స్వారూప్యముగా మనకు కనబడతా ఉంది. మరి మొదటి ఆదాము చేసినటువంటి ఆజ్ఞాతిక్రమాన్ని పరిహరించడం కోసం దేవుడు వారిని తాను మరి వారిని నిర్మూలన చేయకుండా వారి మీదకి వచ్చిన ఆజ్ఞాతిక్రమం వలన వచ్చినటువంటి ఆ పాపాన్ని పరిహరించడానికి దేవుడు మొదటి ఆదాముకు మరి చర్మపు చొక్కాయలు అనగా ఒక నిర్దోషమైన జంతువును అనగా ఆ జంతువు మరి క్రీస్తు ప్రభుల వారికి సారూప్యముగా మనము మరి జ్ఞాపకం చేసుకోవచ్చును. మరి మానవుల పాపమును పరిహరించుట కొరకు క్రీస్తు ప్రభుల వారు మరి ఈ లోకానికి మరి కడపటి ఆదాముగా ఈ లోకానికి వచ్చారు కదూ. దేవుని పిల్లలు అందుకే వారిని దేవుడిచ్చిన మాట చొప్పున వారిని నిర్మూలన చేయకుండా అపవాదికి విజయము రాకుండా మరి అక్కడ కూడా దేవుడు విజయాన్ని పొందుకున్నాడు. ఏంటో తెలుసా? పాపము మానవుని మరి నిర్మూలన చేయకుండా నిర్దోషమైనటువంటి క్రీస్తు రక్తమును అక్కడ ఒలికించి మొదటి ఆదాము మీద ఏలుబడి చేసిన పాపమును పరిహరించగలిగాడు. అందుకే వారు సజీవముగా ఉండగలిగారు. ప్రియదేవుని పిల్లరా, దేవుడు వారిని తినుదినమున చస్తావన్న దేవుడు ఎందుకు వారిని చావనీయలేదో తెలుసా? అపవాదికి మరి విజయము రాకూడదని. నా ప్రియ దేవుని పిల్లరా, ఈ రోజుకి కూడా దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ దినాన్ని దేవుడు నిన్ను తాను చెప్పిన మాట చొప్పున నిర్మూలన చేసి ఉంటే ఈ రోజున నీవు ఈ రీతిగా చలించేవాడివి కాదు, ఈ రీతిగా నీవు జీవము కలిగి ఉండేవాడివి కాదు. అయితే దేవుడు అనంత జ్ఞాని, అనంత కృపామయుడు, అనంత దయామయుడు. ఆయన కృపలో ఆయన ప్రేమలో మనం అంటుకట్టబడిన వారమై ఆయన ఉద్దేశాలను ఎరిగిన వారిగా ఆయన చేసినటువంటి ఆ త్యాగమును మరి ఏ రీతిగా ఈ లోకము పైన ఈ లోకములో ఉన్నటువంటి మరి అపవాది పైన మనకు అధికారం అనుగ్రహించాడో ఈ మాటలో మనకు మరి తెలుస్తూ ఉంది. కాబట్టి ప్రియదేని పిల్లారా, చంపేస్తానన్న దేవుడు వారిని ఎందుకు చంపలేదో తెలుసా? అపవాదికి మరి అవమానం రావాలని, వాడు విజయం పొందాననే ఆ సంతోషం వాడికి దక్కకూడదని, వాడిని నిర్మూలన చేయటం కోసమే, వాడికి అపజయాన్ని ఇవ్వటం కోసమే, వాడు హెచ్చిపోకుండానట్లుగా దేవుడు మరలా తన రూపంలో చేసుకున్న మానవుని అక్కడ హెచ్చించాడు, తన పాపమును పరిహరించాడు. ప్రియదేని పిల్లరా, ఆ పాపము వారి మీద వెంటనే మరి నిర్మూలన చేయకుండా అక్కడ రక్షణ వస్త్రాలు వారికి తొడిగించాడు. ప్రియదేని నిర్దోషమైనటువంటి మరి జంతువు అక్కడ వధించబడింది. ఎవరి కోసం? తన రూపంలో చేసుకున్న మానవుని కోసం దేవుడు ఆ త్యాగం చేశాడు. అలాగుననే ఈ రోజున మరి పాపులమైనటువంటి ఈ భూమి మీద మరి పాపులమైన మనందరి కొరకు ఆక్రీస్తే అంత్యక్రీస్తుగా మరి ఆక్రీస్తే కడపటి ఆదాముగా ఈ లోకంలోనికి వచ్చి మరి మానవుల పాపములన్నిటినీ ఆయన పరిహరించి వేశాడు. ఈ రోజున మరి ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు కూడా అపవాదికి అపజయమే కలుగుతుంది తప్ప ఎక్కడ వాడు జయాన్ని పొందుకున్న దాఖలాలు కనిపించనివ్వలేదు దేవుడు. ప్రియదేని పిల్లలు అందుకే వారిని నిర్మూలన చేయక చస్తావు అన్నటువంటి దేవుడు వారిని నిర్మూలన కాకుండా అపవాదికి అపజయం కలిగించటానికే, వాడికి సంతోషము మరి ఒక్క క్షణము కూడా వాడికి దక్కకుండా చేయటానికే ఆ దినాన తన రూపంలో చేసుకున్న మానవుని ఆయన నిర్మూలన కానివ్వలేదు. కాబట్టి దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన, దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మరి మన పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశము, ఆయన చిత్తము ఏమిటో ఎప్పటికైనా నీవు గ్రహించావా? ఆ దినాన్ని నీవు నిర్మూలమైపోయి ఉంటే నీవు నేను ఉండేవారిమా? దేవుడు అనంత జ్ఞాని, కృపామయుడు. ఆయన కృపలో మనం భద్రపరచబడ్డాం కాబట్టే ఆయన కృప ద్వారానే మన మీదకి ఆజ్ఞాతిక్రమం వలన వచ్చిన పాపము మన మీద ఏలుబడి చేయకుండా ఆయన ఇప్పటికీ మనలను పరిశుద్ధులుగానే ఉంచాడు. మొదటి ఆదాము కొరకు ఏ రక్తమైతే చిందించబడిందో కడపటి ఆదాముగా క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో భూమిపై ఉన్న సమస్త జీవకోటికి మానవ కోటి పాపములను ఆయన పరిహరించాడు సిలువలో. అలాంటి గొప్ప దేవుడిని తెలుసుకొనకుండా ఈ రోజున
అనేక మంది పాడైపోతూ ఉన్నారు. అపవాది చేతిలో పడి వాడికి విజయాన్ని ఇవ్వాలని మరి వాడి చేతుల్లో పడిపోతూ ఉన్నారు. అలాంటి వారిని నీవు మరి క్రీస్తు రక్తంలోనికి వారిని సంపాదించాలి కదూ. రక్షణ పొందుకున్న నీవు ఆ రక్షణ లేని వారికి దానిని మరి నీవు పొందుకునేటట్లుగా వారిని కూడా రక్షణలోకి నడిపించేటువంటి భారము నీపైన ఉంది కదూ. అలాగున చేస్తా ఉన్నావా? ఆ రోజున నీవు నిర్మూలమైపోతే నీ బ్రతికేమైపోను? దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనను, దేవుని యొక్క ఉన్నతమైన జీవమును ఆయన పరిశుద్ధ గ్రంథములో మరి లిఖింపజేశాడు. దానిని నిత్యము ధ్యానం చేస్తూ దేవుని ఆలోచనను, దేవుని ఉద్దేశాలను మీరు ఎరిగి ఉండాలని, వాటిని సంపాదించుకోవాలని నిత్యము దేవుని వాక్యమును ధ్యానం చేస్తూ పరిశుద్ధ గ్రంథములో దేవుని జ్ఞానము మన కొరకే నిక్షిప్తం చేశాడు. ఆ జ్ఞానాన్ని ప్రతినిత్యము మనం ధ్యానం చేస్తూ దేవునిలో మనము అంటుకట్టబడదాం. దేవుడు మనలను అలాగున మరి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ్యా. అయ్యా, చస్తావు అన్నటువంటి దేవుడు, మీరు తినుదినమున నిశ్చయముగా చస్తారు అన్న దేవుడు వారిని ఎందుకు చనిపోనివ్వలేదో అయ్యా ఈరోజు మీరు మాతో మాట్లాడారు నాయన. అవును తండ్రి. అయ్యా, నీవు నీ రూపంలో చేసుకున్న మానవుడు అయినా ఇదిగో ఆజ్ఞాతిక్రమం చేస్తే ఆ ఆజ్ఞాతిక్రమం వలన వారు దేవునికి దూరమైపోయారని, మరి అధికారాలన్నీ నాకు చేజిక్కాయని, ఇక దేవునికి అపజయమే, దేవునికి మరి ఇక ఏడిపే అని చెప్పి అపవాది పొంగిపోతున్నటువంటి ఆ దినాన్న అపవాదికి విజయం రాకుండా, వాడు పొంగిపోకుండా, హెచ్చిపోకుండా వాడిని అనగదొక్కటానికే మరలానైనా మానవులకు నైనా నీ రక్షణ అనుగ్రహించావు. ఈరోజు అనేక మంది పాపములో పడిపోయి అపవాది బంధకాలలో చిక్కబడి ఇదిగో ఎవరు విడిపించలేని బంధకాలలో వారు నాయనా ఇదిగో తండ్రి కోర్చబడిపోయి అయ్యా ఇదిగో లోకముతో స్నేహం చేస్తూ ఉండగా అట్లాంటి వారందరూ నాయన ఇదిగో నీ రక్షణ వస్త్రమును ధరించుకున్న వారే నీలోకి వచ్చినట్లుగా అనేక మందిని రక్షణ వస్త్రాలు కలిగిన వారి కోసము నాయన సిద్ధము చేయమని, నీ రక్షణ స్వార్థ వారు కూడా వినినట్లుగా వారి బంధకాలలో నుండి అయ్యా మీరే విడిపించడానికి అధికారం కలిగిన వారని వారందరూ తెలుసుకున్నట్లుగా ఈ దినాన్న అనేక మందిని మీరు లేపమని అయ్యా ఇదిగో తండ్రి నీ రక్షణ స్వార్థను అయ్యా తెలియని వారికి తెలియపరిచేవారిగా మీరు అయినా వారిలో నూతనమైన ఆలోచనను పుట్టించమని మమ్మలను సజీవులుగా ఉంచారు నాయన. మా మీద పాపం ఏలబడి చేయకుండా అయ్యా నిర్దోషమైన నైనా కుమారుని రక్తము ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరిచారు. ఆ పరిశుద్ధ జీవితమును కలిగిన వారమై నిత్యము నైనా నీకు మహిమ తెచ్చేవారిగా మమ్మలను ఆశీర్వదించమని, మేము చేయు పనులన్నిటి మీద కనుదృష్టి ఉంచి ఈ దినం మేము చేయు ప్రయత్నాలు సమస్తమును దీవించమని, ఘనతయు మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.